Very good morning. Welcome to Non-Stop Couriers and Cargo Vari Business Plus. Right, నిన్న మార్కెట్స్ ఒకసారి మనం చూస్తే ఇన్వెస్టర్స్ అందరినీ చాలా ఆనందంలో ముంచెత్తిన రోజు నిన్న. నిజంగా స్టాక్ మార్కెట్ 777 పాయింట్స్ కోలుకుని 23,779 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 235 పాయింట్లు కోలుకుని 7,222 దగ్గర క్లోజ్ అయింది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా 7 ఇయర్స్లో ఒక్కరోజు అత్యధికంగా లాభాన్ని చూడడం సెన్సెక్స్ ఇదే ఫస్ట్ టైం అంటే ఈ 7 ఇయర్స్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డే అని చెప్పాలి. అయితే గోల్డ్ విషయానికి వస్తే నిన్న యాజ్ యూజువల్ మార్కెట్ పెరిగింది కాబట్టి గోల్డ్ స్వల్పంగా నష్టపోయింది. అలాగే సిల్వర్ కొంచెం అప్ ట్రెండ్లో నిన్న క్లోజ్ అయింది. క్రూడ్ కూడా నిన్న పెరగడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే నిన్న మార్కెట్ చాలా పాజిటివ్గా ఉండటంతో చాలా రోజుల తర్వాత ట్రేడర్స్లోను ఇన్వెస్టర్స్లోనూ ఒక ఉత్సాహాన్ని నింపిందని మనం చెప్పాలి. మనం ఏ ట్రెండ్ అంటే నిజంగా బేరిష్ ట్రెండ్ నుంచి బుల్ ట్రెండ్కి ఎంటర్ అవుతున్నామా, మార్కెట్స్ ఎలా అంటే ఇక ముందు మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే ఇవాళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే రాంప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, రాంప్రకాష్ గారు, బడ్జెట్ తర్వాత మనం ఇదే మళ్ళీ మీట్ అవ్వడం. సో బడ్జెట్ పై మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారు, మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండేది. సో ఐఎమ్ యాక్చువల్లీ పాజిటివ్ ఆన్ ద బడ్జెట్, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ లేదు కాబట్టి. అది కానీ గత వారం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్ పరంగా చూస్తే ఐ థింక్ అంతే ఏం రాలేదు. సో దట్ ఈస్ గుడ్. అండ్ ఒకటి ఏంటంటే అందరికి కూడా ఏదో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టచ్ చేస్తూ ఉన్నారు, అది టచ్ చేయలేదు. దట్ ఈస్ గుడ్ పాయింట్. సర్వీస్ ట్యాక్స్ పెంచుతూ ఉన్నారు, పెంచలేదు. దట్ ఇస్ అ గుడ్ థింగ్. సో మనం ఏదైతే నెగటివ్స్ అనుకుంటున్నారో టచ్ చేయలేదో అది అయితే పాజిటివ్ ఉంటుంది. సో అదర్వైజ్ ఓవరాల్ బడ్జెట్ ఈజ్ అ గుడ్. ఎందుకంటే ఒక ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో విచ్ ఇది ఇండికేటర్ ఫర్ ఒక గ్లోబల్ సినారియో, ఒక మ్యాక్రో ఎకనామిక్గా చూస్తే కూడా 3.5కి పెగ్ చేశారు. దట్ ఈస్ అ గుడ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. బట్ అదర్వైజ్ కొంచెం ఏదైతే లాట్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఈపీఎఫ్ మీద 60% విడ్రాల్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ అంటున్నారో అది కొంచెం నెగటివ్ సెంటిమెంట్ కలిగించింది. సో అది రీలుక్ చేస్తున్నారు. ఐ థింక్ దే విల్ రోల్ బ్యాక్ అని అంటున్నారు. సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్ పరంగా చూసినా కూడా ఐ థింక్ ఇట్ ఇట్స్ యాజ్ అన్ ఆల్ ఫైన్. సో తర్వాత ఇప్పుడు రేట్ కట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు డెట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఐ థింక్ దట్ విల్ గివ్ ఎ గుడ్ బూస్ట్ టు ద డెట్ ఫండ్స్. సో మనం ఏదైతే కొన్ని డెట్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్ కానివ్వండి, ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ కానీ ఆర్ ఇన్కమ్ ఫండ్స్ ఏదైతే సజెస్ట్ చేస్తున్నామో యూ కెన్ యాక్చువల్లీ అలొకేట్ ఇన్ టు సమ్ ఆఫ్ ద డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 1 to 2 years కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి. అదర్వైజ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్కి ఏదైతే ఉన్నదో కంటిన్యూ టు స్టాప్ మేకింగ్ యువర్ పోర్ట్ఫోలియోస్ ఇంటూ ఈక్విటీస్ 15-20% ఏదైతే ఉంటుందో అది 15-20% మీరు ఈక్విటీకి అలొకేట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ యూ కెన్ డూ ఇంటూ సమ్ ఆఫ్ దీస్ ఫండ్స్. ఓకే అండి, మన నెక్స్ట్ కాల్ చూద్దాం. రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఎల్ఐసి హౌసింగ్ 1 year టార్గెట్స్ 1 year టైం ఫ్రేమ్ లో బై చేయొచ్చు. ఎల్ఐసి హౌసింగ్ లో 1 year టైం ఫ్రేమ్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. షూర్ గా బై చేసుకోవచ్చు అండి. ఎల్ఐసి హౌసింగ్ బ్యాంక్స్ కొంచెం వల్నరబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చూజ్ చేసుకోవచ్చు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఇంకా క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే బ్యాంక్స్లో కంటే ఎన్పిఎస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో తక్కువగా ఉంటాయి. సో మీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, రాంప్రకాష్ గారు, అగైన్ వన్ స్మాల్ క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అలాగే ఈక్విటీస్లో ఈ ఇన్వెస్టర్స్ని తీసుకురావడంలో గవర్నమెంట్ ఈ బడ్జెట్ ద్వారా ఎంతవరకు తను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా ఇటువంటి అంటే ప్రయత్నాలు చేయదండి. ఆల్రెడీ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఆల్రెడీ చేస్తున్నారు. దానికి ఒక బడ్జెట్ ఆల్రెడీ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంచెం స్మాల్ బడ్జెట్, మార్కెటింగ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆంఫీ అండ్ సెబీ దర్ ఇస్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా బడ్జెట్ ఉంది. దానికి అనుగుణంగానే మీరు కొన్ని హోర్డింగ్స్ చూస్తున్నారు, ఆర్ ఇన్వెస్టర్ సెమినార్స్ చూస్తున్నారు, ఆర్ దర్ రెగ్యులర్గా నేషనల్ డైలీస్ కానివ్వండి, రీజనల్ డైలీస్లో కానివ్వండి కొంచెం క్వశ్చన్ ఆన్సర్ సెషన్గా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్. దీని ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని ఆల్రెడీ ఉంటున్నాయి. సో ఐ థింక్ ఇన్ లాస్ట్ 1.5-2 years ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి.
ఎందుకంటే కొన్ని ఛానల్స్ కూడా ఆర్ నేషనల్ ఛానల్స్ కానివ్వండి, రీజనల్ ఛానల్స్ కానీ ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కూడా చూడండి. వీఆర్ ట్రైంగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ఇన్వెస్టర్స్ ఆన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏదైతే చేయాలి, ఏది చేయకూడదు, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్లో చేయకూడదు అనేది ఒక ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ద్వారానే చేస్తున్నాం. ఐ థింక్ సో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఇది చాలా బడ్జెట్ కూడా కేటాయించారు. సో ఈ బడ్జెట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానివ్వండి, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి చేస్తున్నారు. రైట్ అండి. అనిల్ గారు, నిన్న మార్కెట్ ఒక్కసారి మనం విశ్లేషిస్తే ఎలా ట్రెండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా పెర్ఫామ్ చేసింది మార్కెట్? నిన్న మార్కెట్స్ చూస్తే సడన్గా స్పాట్ వచ్చింది, అంటే న్యూస్ బేస్డ్ అండ్ పాలసీ బేస్డ్ ఇదనమాట. అయితే హెవీ వెయిట్ స్టాక్స్లో సడన్గా బయింగ్ ఎమర్జ్ కావడం వల్ల ఇండిసెస్ అన్నీ బాగా పెరిగాయి. ముఖ్యంగా చూస్తే ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఐటీసీ లాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ 8-9% పెరిగాయి. దానివల్ల హెవీ వెయిట్ స్టాక్స్ పెరిగే వరకు ఇండిసెస్ బాగా లాభపడ్డాయి. ముఖ్యంగా బడ్జెట్పై పాజిటివ్గా స్పందించాయి రేటింగ్ ఏజెన్సీస్ అన్ని. మూడీస్ అండ్ ఫిచ్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్గా స్పందించడం కూడా మార్కెట్కి ర్యాలీకి దోహదపడింది. అదేవిధంగా క్రూడ్ స్టడీగా ఉండటం, అదేవిధంగా మిగిలిన ఇండిసెస్ అన్నీ కూడా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా గ్లోబల్ పుష్ అనేది, మన రూరల్ పుష్ అనేది మార్కెట్స్కి బాగా నచ్చింది. రూరల్లో కన్జంప్షన్ బాగా పెరిగితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బాగా లాభపడవచ్చు అన్న అంచనాలతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరిగాయి. అదేవిధంగా మోటార్ వెహికల్స్ సేల్స్ వచ్చాయి మనకు, ఫిబ్రవరి మోటార్ వెహికల్ సేల్స్. సో దానివల్ల కూడా టాటా మోటార్స్ లాంటి కంపెనీస్ అన్నీ గెయిన్ అయ్యాయి. అదేవిధంగా టెక్నికల్గా చూస్తే నిఫ్టీ 7178 అనేది 20 DMA అనమాట. దాన్ని క్రాస్ చేయడం కూడా మనకు పాజిటివ్ ట్రెండ్కు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే 7376 లెవెల్ని అధిగమిస్తే షార్ట్ టర్మ్ ర్యాలీకి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనమున్న ఈ సిచ్యువేషన్ బట్టి పాజిటివ్ ట్రెండ్లోకి ఏంటంటే బేరిష్ ట్రెండ్ నుంచి బుల్ ట్రెండ్కి ఎంటర్ అయ్యామని అనుకోవచ్చా, లేకుంటే స్టిల్ ఇంకా వెయిట్ చేయడం బెస్ట్? అంటే టెక్నికల్గా చూస్తే స్టిల్ ఇండిసెస్ అన్నీ టెక్నికల్గా వీక్గానే ఉన్నాయి. అయితే సడన్ న్యూస్ బేస్డ్, పాలసీ బేస్డ్ ఇష్యూ దీనివల్ల మార్కెట్స్లో బయింగ్ ఎమర్జ్ అయింది. ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇవాళ చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. SGX నిఫ్టీ కూడా 100 పాయింట్స్ అబోవ్ లాభంతో ట్రేడ్ అవుతుంది. దానివల్ల ఇవాళ కూడా మార్కెట్స్ లాభాలతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయన్న దానిపైన ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉంటే ఈ ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం చెప్పినట్టు 7376 లెవెల్ని అధిగమిస్తే షార్ట్ టర్మ్ ర్యాలీకి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. శేషు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి శేషు గారు. MMTC కొందాం అనుకుంటున్నామండి. ఓకే. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? లేదండి, చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. MMTC టెక్నికల్గా కొద్దిగా వీక్గా ఉందండి స్టాక్. అయితే నిన్నటి ర్యాలీలో కొద్దిగా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. అయితే మీరు దానికంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్కి, ఫ్రంట్ లైన్ కౌంటర్స్కి వెళ్ళడం బెటరు. LIC హౌసింగ్ లాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బెటర్ అండి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే రేట్ కట్స్ కూడా చేయొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సో రేట్ సెన్సిటివ్ స్టాక్స్ బై చేసుకోవడం బెటరు, బ్యాంక్స్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ. రైట్. నిన్న పెర్ఫామ్ చేసిన సెక్టర్స్ వైజ్, స్టాక్స్ వైజ్ ఒకసారి మనం చూస్తే FMCG స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, ఐటీసీ లాంటి స్టాక్స్. సో ఈ సెక్టార్పై మీ కామెంట్ ఏంటి? ఎలాంటి వ్యూతో ఉంటే మంచిది అంటారు? రూరల్ పుష్ అనేది బడ్జెట్లో చూసాం మనం. రూరల్ ఎకానమీ గ్రో కావడానికి, అదేవిధంగా అగ్రికల్చర్కి బాగా ఫండ్స్ కేటాయించడం జరిగింది. దీనివల్ల రూరల్లో కన్జంప్షన్ పెరిగితే FMCG స్టాక్స్ పుంజుకునే, FMCG కంపెనీలు లాభపడే అవకాశం ఉంటుంది. సో FMCG స్టాక్స్లో నిన్న అందుకే మనం స్పట్ చూసాం, ఐటీసీ లాంటి స్టాక్స్లో. సో FMCG కౌంటర్స్ ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు, స్టాక్స్ ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది. ఇవాళ కూడా మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ర్యాలీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, ఆటో సేల్స్ బాగున్నాయి ఫిబ్రవరి ఆటో సేల్స్. సో ఆటో సెక్టార్ మీద మీ కామెంట్? ఆటో స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నిన్న టాటా మోటార్స్ దాదాపు 5% పెరిగింది, మారుతి కూడా 5% ఎబ్బ పెరిగింది. సో ఈ స్టాక్స్లో ఫర్దర్గా ర్యాలీ కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం అశోక్ లేలాండ్ ఫిబ్రవరి సేల్స్ 25% పెరిగాయి అనమాట. అదేవిధంగా HR మోటార్స్ 68% సేల్స్ పెరిగాయి. ఈ రెండు స్టాక్స్ టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనం అశోక్ లేలాండ్ 91 లెవెల్స్లో ఉంది, ఈ స్టాక్ బై చేసుకోవచ్చు. అదేవిధంగా మారుతిని కూడా ప్రజెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంకటేశ్వర్లో విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. యా. ఈక్విటీ మార్కెట్స్ అన్ని బాగా పెరిగినాయి కదా, గోల్డ్ వాళ్ళు ఏమన్నా షార్ట్ చేయొచ్చా?
గోల్డ్ కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉందండి. గోల్డ్ 29,000 లెవెల్లోనే ఓవర్ కావచ్చు. సో కొద్ది కాలం గోల్డ్ ఇదే లెవెల్లో ఉండొచ్చు. సో మీరు షార్ట్ పొజిషన్స్ రిస్క్ తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు. రైట్. సో ప్రజెంట్ రాంప్రకాష్ గారు మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ట్యాక్స్ రిలేటెడ్ ఫండ్స్? ట్యాక్స్ రిలేటెడ్ ఫండ్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ మార్చ్ అయిపోతుందండి. సో చాలామంది కూడా ట్యాక్స్ ఫండ్స్ చూస్తున్నారు. సో యూ హ్యావ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఫండ్స్. సో బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ ఫండ్, అదే మాదిరిగా ఎస్బీఐలో ట్యాక్స్ ఫండ్, హెచ్డిఎఫ్సిలో ట్యాక్స్ ఫండ్, సో అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ట్యాక్స్ సేవర్. సో ఇటువంటి అన్ని ఫండ్స్ కూడా ఏదైనా ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్, సమ్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యూ క్యాన్ లుక్ అట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి ద్వారా కాకుండా ప్రస్తుతానికి ఈ మంత్లో లంసమ్ ద్వారా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో రావు గారు చెప్పండి. ప్రైస్ రేట్ ఒకటి 80 రూపీస్లోని ఇది షేర్స్ తీసుకున్నానండి. కమింగ్ 2 months అట్లీస్ట్ అది రీచ్ అవుతుందా లేదా? ఏ స్టాక్ అండి? స్పైస్ జెట్ గురించి. స్పైస్ జెట్ నిన్న మార్కెట్ ర్యాలీలో ఈ ఏవియేషన్ స్టాక్స్ అన్నీ గెయిన్ అయ్యాయి. అయితే డొమెస్టిక్గా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం కోసం బడ్జెట్లో 100 కోట్ల ఒక్కొక్క ఎయిర్పోర్ట్కు 100 కోట్లు కేటాయిస్తామన్న న్యూస్ ఉంది. సో ఏవియేషన్ సెక్టర్ 20% గ్రోత్తో మూవ్ అవుతుంది ఇప్పుడు. సో ఫర్దర్గా కూడా అదే గ్రోత్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందన్న న్యూస్ కూడా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇటువంటి స్టాక్స్. రైట్. అగైన్ రాంప్రకాష్ గారు, న్యూ ఫండ్ ఆఫర్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటారా? ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీ న్యూ ఫండ్ ఆఫర్స్ అండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటాయి. కొన్ని యూ హ్యావ్ క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో, ఈక్విటీకి కానివ్వండి, డెట్ కానివ్వండి. డెట్ యూ హ్యావ్ ఆల్మోస్ట్ 3 years లాక్-ఇన్ పీరియడ్తో ఉన్న ఫండ్స్. సో దానికి భిన్నంగా యూ క్యాన్ లుక్ అట్ ఓపెన్ అండ్ డెట్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ న్యూ ఫండ్ ఆఫర్స్. రైట్. అండ్ అనిల్ గారు, రైట్, ఇవాళ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? గ్లోబల్ ట్రెండ్ ఎలా ఉంది? గ్లోబల్ మార్కెట్స్ అన్ని, ఏషియన్ మార్కెట్స్ అన్ని వాళ్ళు పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండటం వల్ల మనం మార్కెట్స్లో ర్యాలీ చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా మన మార్కెట్స్లో ర్యాలీ కొనసాగడానికి అవకాశం ఉంది. హ్యాంగ్సెంగ్ చూసుకుంటే బాగా పెరిగింది. అదేవిధంగా జపనీస్ నిక్కీ కూడా పాజిటివ్గా ఉంది, 600 పాయింట్స్ అబో పాజిటివ్గా ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 100 పాయింట్స్ అబో లాభంతో కొనసాగుతుంది. సో ఇవాళ మార్కెట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో నిఫ్టీ నిన్న 722 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 7376 క్రాస్ చేయగలిగితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ర్యాలీ కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. రైట్. అయితే మనం చూసాం బడ్జెట్ ముగింపుతో మార్చిలోకి ఎంటర్ అయిపోయాం. సో ఓవరాల్గా చూస్తే ఫిబ్రవరిలో మార్కెట్ ట్రెండ్ ఎలా నడిచిందని మీకు అనిపించింది? కొన్ని రోజులు మంచి లాభాలను చూసాం, కొన్ని రోజులు మంచి ఫాల్స్ని కూడా మనం చూసాం మార్కెట్ విషయానికి వస్తే. సో ఓవరాల్గా ఫిబ్రవరి మంత్లో మార్కెట్ పెర్ఫార్మెన్స్ ప్రభావితం చేసిన అంశాలు అండ్ ఇప్పుడు ఆ ట్రెండ్ సంబంధించి నిన్న కూడా ఇవాళ ఫిబ్రవరిలో మనం సిరీస్లో చాలా వోల్టాలిటీని చూసాం. మనం పూర్ పెర్ఫార్మెన్స్ చూసాము మన ఇండిసెస్ది. సో ఫిబ్రవరిలో దాదాపు బాగా లాస్ అయ్యారు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. ఓవరాల్గా నిఫ్టీ చూసుకుంటే 20% డ్రాప్ అయింది. 2 years లో లెవెల్లో ఉందన్నమాట. అయితే నిన్న సడన్ స్పాట్తో మార్కెట్స్ కొద్దిగా లాభాల్లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే రేట్ కట్స్ అనే అంశం మార్కెట్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ క్వార్టర్ రివ్యూలో కానీ ఆర్బీఐ రేట్స్ని తగ్గించవచ్చు వడ్డీ రేట్లను అన్న అంశం రేట్ సెన్సిటివ్ స్టాక్స్ అన్ని రియాలిటీ స్టాక్స్ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ పుంజుకోవడానికి దోహదం చేసింది. అదేవిధంగా ఈ సిరీస్ చూసుకుంటే పాజిటివ్గా ఉండే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఇండిసెస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండటం వల్ల మన మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంది. సో మార్చ్ సిరీస్ లాభాల్లో కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ హనీత్ కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హనీత్ గారు చెప్పండి. నేను మార్చన్స్ ఫార్మా నుండి తీసుకున్నాను, దాన్ని హోల్డ్ చేయొచ్చునా అమ్మొచ్చునా? 46 రూపీస్ దగ్గర తీసుకున్నాను. నిన్న చూస్తే మిడ్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ అన్ని బాగా లాభపడ్డాయండి. ఓకే, ఏ లెవెల్ తీసుకున్నారు మీరు? 43లోనా? అయితే మార్క్సన్స్ ఫార్మా అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. 1 రూపీ స్టాక్ 43 ఉంది. అయితే 100 లెవెల్స్ నుంచి ఇది డ్రాప్ అయింది. ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్స్తో పాటు ఈ స్టాక్ పడింది. నిన్న చూస్తే మనం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ అన్ని బాగా లాభపడ్డాయి. లార్జ్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ కూడా బాగానే లాభపడ్డాయి.
సో మీరు లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేసుకోవచ్చు. మార్క్సన్స్ ఫార్మా మంచి ఫండమెంటల్గా గుడ్ కౌంటర్. నెక్స్ట్ రామచంద్రరావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం యా చెప్పండి. బిహెచ్ఈఎల్ ఇప్పుడు బాగా పడిపోయింది కదా, కొనొచ్చా అని చెప్పి. బిహెచ్ఈఎల్ ఓకే భారత్ హెవీ ఎలక్ట్రికల్. ఓకే అండి. బిహెచ్ఎల్ బాగా కరెక్ట్ అయింది. సో బిహెచ్ఎల్ కంటే మీరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ తీసుకోండి. మన ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ కానీ, ఐటీసీ లాంటి ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ కానీ, అదేవిధంగా మీరు ఎల్ఐసి హౌసింగ్ లాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే ఫార్మా కంపెనీస్ కానీ, ఐటీ సెక్టర్లో గుడ్ కౌంటర్స్ తీసుకోండి. పిఎస్యూస్ ముఖ్యంగా ఈ కొద్ది రోజులుగా చూస్తున్నాం మనం, పిఎస్యూ కౌంటర్స్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు. అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయట్లేదు. బ్యాంక్స్ విషయం చూసుకుంటే మీరు పిఎస్యూ బ్యాంక్స్ కంటే ప్రైవేట్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ లాంటి బ్యాంకింగ్ కౌంటర్స్ బెటర్. అదేవిధంగా పిఎస్యూ స్టాక్స్ కంటే మీరు ఫర్దర్గా ఫండమెంటల్గా గుడ్ కౌంటర్స్, గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ని చూసుకోవటం మంచిది. అనిల్ గారు, వన్ మోర్ క్వశ్చన్. బడ్జెట్లో జనరల్లీ బడ్జెట్ తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం, ఈక్విటీస్లో ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బడ్జెట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు మంచి అనుకూలమైన పరిణామాలు ఉన్నాయని అనుకోవచ్చు? అలాగే ఏ టైప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనుకుంటున్నారు? మనం చూస్తే బడ్జెట్ తర్వాత నిన్న సడన్గా సెంటిమెంట్ మెరుగుపడినట్టు కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్గా ఇండిసెస్ పెర్ఫామ్ చేయడం కావచ్చు, అదేవిధంగా క్రూడ్ కొద్దిగా కన్సల్టేట్ కావటం కావచ్చు, రూపీ కూడా నిన్న స్ట్రెంగ్తన్ అయింది. ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అనమాట. సో పాజిటివ్ బయస్ కనిపిస్తుంది మార్కెట్స్లో. అయితే టెక్నికల్గా కూడా నిఫ్టీ 20 DMN క్రాస్ చేసింది. 50 DMN కూడా క్రాస్ చేయగలిగితే షార్ట్ టర్మ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఒకేసారి సడన్గా మొత్తం పెట్టుబడిని ఒకేసారి కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ను చూజ్ చేసుకొని కొనుగోలు చేయడం బెటర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీ సజెషన్స్? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఫ్రంట్ లైన్ మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకొని బాగా పెర్ఫామ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్, ఎన్ఈవీస్ బాగా ఉన్న వాటిని ఎంచుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా బయింగ్ స్లోగా సిప్ మోడ్లో బై చేసుకోవడం బెటర్. రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ రాంప్రకాష్ గారు? ఇప్పుడే చెప్పారు డిఫరెంట్, అంటే కొంచెం అలొకేషన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకటేసారి ఈక్విటీస్ పెరుగుతున్నాయని పెట్టకుండా ఒక అసెట్ అలొకేషన్, ఎవ్రీ ఇన్వెస్టర్ అసెట్ అలొకేషన్ ఉంటే బాగుంటుంది. ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి ఐ వుడ్ స్టిల్ రికమెండ్ డెట్ ఫండ్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ లుక్ ఇన్ టు డెట్ ఫండ్స్. అదర్వైజ్ ఈక్విటీలో కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు యూ కెన్ ఆల్వేస్ లుక్ ఎట్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ లుక్ ఎట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, హెచ్డిఎఫ్సి ప్రూడెన్స్ ఫండ్, అదే మాదిరిగా ఫ్రాంక్లిన్ ఇండియాలో బ్యాలెన్స్డ్ ఫండ్, బిర్లాలో బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది. ఇలాంటి బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 1 year తర్వాత వాటికి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి. బట్ కొంచెం ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎస్ యూ హ్యావ్ లార్జ్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్, దానిలో చేయొచ్చు. రైట్. ఫైనల్లీ కమోడిటీస్ గురించి బ్రీఫ్గా, బేస్ మెటల్స్ గురించి మీ కామెంట్. ఆల్రెడీ మనం గోల్డ్ డిస్కస్ చేసుకున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. బేస్ మెటల్స్ కొద్దిగా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. సో బేస్ మెటల్స్లో లాంగ్ పొజిషన్స్ రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రీసియస్ మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్లో రిస్క్ తీసుకునే వాళ్ళు షార్ట్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు. క్రూడ్ ఇదే కొద్దిగా మనం లాస్ట్ వీక్ నుంచి కొద్దిగా కోలుకున్నట్టు కనిపిస్తుంది. సో పాజిటివ్ బయాస్ ఉండే అవకాశం ఉంది క్రూడ్లో. రైట్. ఇవాళ డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రకాష్ గారు. ఇది వాళ్ళ నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.